స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా? ఈరోజు ఈ వీడియోలో మీరు అది చూడబోతున్నారు. ముందుగా ప్లేస్టోర్ నుంచి స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మీకు స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. స్టెప్ 1 అనమాట. స్టెప్ 1లో రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి ఆల్రెడీ హ్యావ్ ఏ యూజర్ ఐడి అండ్ డిఫాల్ట్ ఎంపిన్, అండ్ ఇంకోటి ఒబ్టైన్ యూజర్ ఐడి అని ఇవి రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మీరు ఒబ్టైన్ యూజర్ ఐడి మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒబ్టైన్ యూజర్ ఐడి మీద క్లిక్ చేసిన వెంటనే యూ విల్ రిసీవ్ ఎంపిన్ అండ్ యూజర్ ఐడి షార్ట్లీ అని వస్తుంది. అప్పుడు మొబైల్కి ఎంపిన్ మరియు యూజర్ ఐడి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఆ యూజర్ ఐడిని మీరు ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూజర్ ఐడిని ఇందులో ఎంటర్ చేయవలసి ఉంటుంది. నా మొబైల్కి యూజర్ ఐడి అనేది వచ్చింది. ఈ యూజర్ ఐడిని ఇలా ఎంటర్ చేసి యాక్సెప్ట్ ప్రెస్ చేయాలి. యాక్సెప్ట్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. థర్డ్ స్టెప్కి వెళ్ళిపోతుంది. చేంజ్ ఎంపిన్ అని వస్తుంది. ఎంపిన్ మనకి యూజర్ ఐడి ఎంపిన్ ఒకేసారి మన మొబైల్కి వస్తాయి. చేంజ్ ఎంపిన్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఎంపిన్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఎంపిన్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎంపిన్ చేంజ్ చేయాలి. ఈ ఎంపిన్లో కంపల్సరీగా లెటర్స్ ఉండాలి, నంబర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండాలి. అప్పుడే ఈ ఎంపిన్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. మొత్తం 6 డిజిట్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. ఇందులో నంబర్స్, లెటర్స్ ప్లస్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటేనే మీకు యాక్సెప్ట్ అనేది చేస్తుంది అనమాట. ఓకేనా? చేసిన తర్వాత చేంజ్ అని ప్రెస్ చేయగానే మనకిప్పుడు చూడండి, సక్సెస్ యువర్ ఎంపిన్ ఈ చేంజ్ అని వచ్చింది. ఓకే ప్రెస్ చేయాలి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత 4th స్టెప్కి వెళ్ళిపోతుంది. అందులో దిస్ డివైస్ నీడ్స్ టు బి అథెంటికేటెడ్ టు క్యారీ అవుట్ సెక్యూర్ ట్రాన్సాక్షన్ త్రూ ఇంటర్నెట్ అని ఉంది. అప్పుడు ఈ యూజర్ ఐడి మీద మనం యూజర్ ఐడి ఇచ్చి యాక్టివేట్ అని ప్రెస్ చేయాలి. యాక్టివేట్ అని ప్రెస్ చేస్తే మీకు ఈ 5th స్టెప్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఓకే ప్రెస్ చేయాలి. ఓకే ప్రెస్ చేస్తే మీకు మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది, రీసెండ్ ఎస్ఎంఎస్ అని. ఆ ఎస్ఎంఎస్ని నంబర్కి రీసెండ్ చేయాలి. అందులో వచ్చేదానికి మళ్ళీ రీసెండ్ చేయాలి. రీసెండ్ చేసిన తర్వాత మీరు ఒకసారి ఏటీఎంకి వెళ్ళాల్సి ఉంటుంది. ఏటీఎంకి కానీ బ్రాంచ్కి కానీ వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ ఏటీఎంకి వెళ్ళినట్టయితే మీకు అక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎస్బీఐ ఏటీఎంలో మీరు దీన్ని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే మీకు మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. కన్ఫర్మ్ అని కొట్టేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అప్పుడు మీరు ఈ యూజర్ ఐడి మరియు దీంతో మీరు ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ తోటి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు ఎస్బీఐ ఫ్రీడమ్ యాప్ను లాగిన్ కావచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఏమని చూపిస్తుందో చూడండి. హ్యాండ్సెట్ యాక్టివేషన్ ఈజ్ పెండింగ్, సెక్యూర్ ట్రాన్సాక్షన్ ప్లీజ్ కంప్లీట్ ద హ్యాండ్సెట్ యాక్టివేషన్ వచ్చింది కదా. ఈ హ్యాండ్సెట్ యాక్టివేషన్ ఇంకా మెసేజ్ రాలేదు. మెసేజ్ వచ్చిన తర్వాత దాన్ని మనం రీసెండ్ చేసినట్టయితే ఏటీఎంకు వెళ్ళి దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.